వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ నైలన్ రోప్స్ 4.5 mm నీడల్ చేసి మినీ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసి టైట్ చేసుకున్నాను. టూ చైన్స్ నుంచి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ రో ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. వన్ చైన్ తీసుకుని సేమ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 time సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 2 times, నెక్స్ట్ చైన్ 1 time. ఇలా ఆల్టర్నేట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకుని సేమ్ చైన్ నుంచి 1 time సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ చైన్ 1 time, థర్డ్ చైన్ 1 time, ఫోర్త్ చైన్లో 2 times. ఇలా రోస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసి చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. మిడిల్లో ఇలా ఎవరి చైన్ అండి 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా సర్కిల్ 9 rows స్టిచ్ చేశాను. 10th row నుండి పైకి స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకోవాలి. 2 chainsలో ఇన్సైడ్ అన్న చైన్ నుండి నీడిల్ తీసుకుని టెన్ rows 1 time నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. 11th చైన్కి 2 times. ఇలా 10 చైన్స్ నుండి 1 time సింగిల్ క్రోషెట్, 11th చైన్కి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కాంబినేషన్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. వన్ చైన్ తీసుకుని నెక్స్ట్ ఈ చైన్ స్కిప్ చేయాలి, అందుకని ఇంకొక చైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుండి సింగిల్ క్రోషెట్,
1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్టిచ్ చేసి సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. 1 చైన్ తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. 1 చైన్ ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి సింగిల్ క్రోషెట్. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్. ఇది ఇలానే ఇన్సైడ్ చెక్ చేసుకోవాలి. రెడ్ కలరు నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఈ గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్, 1 చైన్ గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్, 1 చైన్ స్కిప్ చేసి గ్యాప్ నుండి సింగిల్ క్రోషెట్. ఇలా ఎంతవరకు అయితే హైట్ కావాలో అంత హైట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రో ఈ గ్యాప్ నుండి తీసుకోవాలి. ఇలా 7 rows స్టిచ్ చేశాను. లాస్ట్ చైన్ వరకు ఇన్సైడ్ సెట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో కట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. 1 row. ఇలా లాస్ట్ చైన్ వరకు సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఇన్సైడ్ సెట్ చేసుకుని కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్మాల్ బాస్కెట్కి లిడ్ స్టిచ్ చేస్తున్నాను. బేస్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చైన్స్ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని వన్ చైన్ తీసుకుని ఫస్ట్ ఎవరి చైన్ నుండి 2 times సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ ఆల్టర్నేట్గా సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్యాప్ స్టిచ్ చేసి రెడ్ కలర్ రోప్ తోటి పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా స్టిచ్ చేశాను. ఇది కూడా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా చాక్లెట్స్ ఇలా వాళ్ళకి ఇష్టమైన ఏమైనా కానీ పెట్టి ఇలా క్యాప్ పెట్టేసి వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.